దోస్త్, నువ్వొక గదిలోకి వెళ్ళినప్పుడు అందరి చూపులు నీమీదకే మళ్ళాలని కోరుకుంటున్నావా? నువ్వు మాట్లాడకపోయినా నీ ప్రెజెన్స్ అక్కడొక ప్రకంపన సృష్టించాలా? అయితే విను, అసలైన పవర్ గట్టిగా అరవడంలో లేదు, గంభీరమైన నిశ్శబ్దంలో ఉంది. దీన్నే సైకాలజీలో ద ఘోస్ట్ ఆరా స్ట్రాటజీ అంటారు. చాలామంది అటెన్షన్ కోసం బ్రతిమాలుకుంటారు, కానీ ఒక సావరీన్ మాస్టర్ అటెన్షన్ని లాక్కుంటాడు. ఈరోజు వీడియోలో నీ పర్సనాలిటీని ఒక అజేయమైన శక్తిగా మార్చే ఆ నిగూఢమైన రహస్యాలను వివరిస్తాను. లాస్ట్ వరకు విను, ఎందుకంటే చివర్లో నీ ఆరాని ఇన్స్టెంట్గా పెంచే ద ప్రిడేటర్ గేజ్ ట్రిక్ ఉంది. చాలామంది చేసే తప్పేంటంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తాము ఉన్నామని నిరూపించుకోవడానికి అతిగా మాట్లాడతారు. కానీ షాడో సైకాలజీ ప్రకారం నువ్వు ఎంత తక్కువ కనిపిస్తే నీ విలువ అంత పెరుగుతుంది. ఒక నిగూఢమైన రహస్యంలా ఉండు. నీ గురించి అందరికీ అన్నీ తెలిసిపోతే నీలో ఇంట్రెస్ట్ పోతుంది. నీ లైఫ్ ఒక ఓపెన్ బుక్లా ఉండకూడదు, అది ఒక లాక్ చేయబడిన గదిలా ఉండాలి. నీ మాటల కంటే నీ శరీరం ఎక్కువ మాట్లాడుతుంది. నువ్వు నడిచే తీరు, నువ్వు కూర్చునే విధానం నీ అథారిటీని నిర్ణయిస్తాయి. వంగి నడవకు, నీ భుజాలను వెనక్కి నెట్టి గంభీరంగా నడువు. ఒక సావరిన్ మాస్టర్ ఎప్పుడూ కంగారుపడడు. నీ కదలికలు నిదానంగా, ఖచ్చితంగా ఉండాలి. నువ్వు కదిలితే అక్కడొక అర్థం ఉండాలి. అనవసరమైన చేతుల కదలికలు నీ వీక్నెస్ని చూపిస్తాయి. లోకం నిన్ను రెచ్చగొట్టాలని చూస్తుంది. ఎవడైనా నిన్ను విమర్శిస్తే వెంటనే రియాక్ట్ అవ్వకు. నీ ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవడమంటే నీ శత్రువుని ఓడించినట్టే. ఒక లాయిలాగా ఉండు. అలలు వచ్చి కొట్టినా రాయి కదలదు. నువ్వు ఎప్పుడైతే రియాక్ట్ అవ్వడం మానేస్తావో అప్పుడు ఎదుటివాడు భయపడతాడు. ఎందుకంటే నీ మనసులో ఏముందో వాడికి అర్థం కాదు. అదే నీ అసలైన పవర్. నీ ప్లాన్స్ ఎవ్వరికీ చెప్పకు. నువ్వు ఏం చేస్తున్నావో, నీ తదుపరి అడుగు ఏంటో నీ నీడకు కూడా తెలియకూడదు. సక్సెస్ అయ్యాక రిజల్ట్ మాత్రమే ప్రపంచానికి కనిపించాలి. మనుషులు తాము ఊహించలేని దానికే ఎక్కువ గౌరవమిస్తారు. నువ్వు ఒక పజిల్లా ఉండు. నిన్ను సాల్వ్ చేయడానికి వాళ్లు ప్రయత్నిస్తూనే ఉండాలి. నీ లోపల ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకో. ఆ సామ్రాజ్యానికి నువ్వే రాజువి. బయట ఏం జరుగుతున్నా నీ అంతర్గత శాంతిని కోల్పోకు. నీ ఆత్మవిశ్వాసం ఇతరుల అంగీకారం మీద ఆధారపడకూడదు. నువ్వు ఒంటరిగా ఉన్నా సరే నీతో నువ్వు గంభీరంగా ఉండగలగాలి. ఈ స్వయం సమృద్ధి నీ చుట్టూ ఒక పవర్ఫుల్ ఆరాని క్రియేట్ చేస్తుంది. ఎవరైనా ఒక ప్రశ్న అడిగితే వెంటనే సమాధానం చెప్పకు. 2 సెకండ్లు ఆగి వాళ్ల కళ్లలోకి చూసి అప్పుడు మాట్లాడు. ఈ చిన్న గ్యాప్ నీ మాటలకు 100 రెట్లు బరువునిస్తుంది. అవసరమైన దానికంటే తక్కువ మాట్లాడడం నేర్చుకో. తక్కువ మాట్లాడేవాడి మాటలకే లోకంలో ఎక్కువ విలువ ఉంటుంది. నువ్వు ఒక గ్రూప్లో ఉన్నప్పుడు అందరూ మాట్లాడుతుంటే నువ్వు కేవలం గమనించు. ప్రతి ఒక్కరి బాడీ లాంగ్వేజ్ని, వాళ్ల మాటల్లోని అబద్ధాలను పసిగట్టు. నువ్వు మాట్లాడకపోయినా నీ చూపులు వాళ్లని స్కాన్ చేస్తున్నట్టు ఉండాలి. ఇది వాళ్లకి ఒక తెలియని అసౌకర్యాన్ని, అదే సమయంలో నీమీద ఒక గంభీరమైన గౌరవాన్ని కలిగిస్తుంది. వీడియో చివర్లో చెప్పినట్టు ఈ ట్రిక్ విను. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు నీ కనుపాపలలు స్థిరంగా ఉంచుకో. తరచుగా కళ్ళు ఆర్పకు. నీ చూపు నేరుగా వాళ్ల కళ్లలోకి, ఒక వేటగాడు తన ఎరను చూస్తున్నట్టు ఉండాలి. కాని అందులో కోపం ఉండకూడదు. కేవలం ఒక లోతైన ప్రశాంతత మరియు ఖచ్చితత్వం ఉండాలి. ఇది నీ ఆరాని అజేయంగా మారుస్తుంది. ముగింపుగా చెప్పేదేందంటే, పవర్ అనేది చూపించుకునేది కాదు, అది అవతలి వాళ్లకి అనుభవయ్యేలా చేసేది. నీ ప్రెజెన్స్ ఒక గంభీరమైన సందేశం కావాలి. నీ ప్రెజెన్స్ ఒక గంభీరమైన సందేశం కావాలి. ఈ ప్రపంచం నిన్ను తక్కువ అంచనా వేయనివ్వకు. గంభీరంగా ఉండు. నీ దారిలో నువ్వు సాగిపో. ఇది షాడో సీక్రెట్స్ తెలుగు. ఈ వీడియో నీలో ఉన్న ఆ గంభీరమైన శక్తిని బయటకు తెచ్చిందని నేను నమ్ముతున్నాను. నువ్వు ఒక పవర్ఫుల్ ఆరాని బిల్డ్ చెయ్యాలని ఫిక్స్ అయితే ఐ యామ్ ఏ సావరీన్ మాస్టర్ అని కింద కామెంట్ చెయ్యి. ఇట్లాంటి నిగూఢమైన సైకాలజీ రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. కలుద్దాం మళ్ళీ ఇంకో పవర్ఫుల్ వీడియోతో.